హాయ్ ఫ్రెండ్స్, మేము ఒక కొత్త రెసిపీగా చేస్తున్నాం. దీని పేరు మేము ఏం పెట్టామంటే మ్యాజిక్ రైస్. ఫస్ట్ దీనికి ఆనియన్, ఇంకా పోపులు, ఇంకా ఎండుమిరపకాయ తీసుకోవాలి ఫ్రెండ్స్. గ్యాస్ స్టవ్ ఆన్ చేస్తాం. ఓకే, కడాయి పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇది బాగా వస్తుంది ఫ్రెండ్స్, అది బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇది టేస్ట్ చాలా బాగుంది. టేస్ట్ చాలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది రెసిపీ, అదిరిపోయింది. దీనికి మేము మ్యాజిక్ రైస్ అని పెట్టాం ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు ఇంటికాడ ఎలా ఉందో చేసి మాకు కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో ఈ వీడియో. టేస్ట్ బాగుందా బాగాలేదా ఎలా చేసామో పెట్టండి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం లిమిట్గా వేసుకుందాం ఆయిల్. ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే సారీ ఫర్ దట్. అవును ఫ్రెండ్స్, ఇది కెమెరా స్ట్రైట్గా పెట్టేసాం ఫ్రెండ్స్. మేము చూసుకోలేదు, చిన్న మిస్టేక్స్ ఉంటాయి, మీరే అనుకోకండి. అవును ఫ్రెండ్స్, ఫస్ట్ మనం జీరా వేసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర వేసుకున్న కాసేపు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం కాసేపు అలా మానేవాలి ఫ్రెండ్స్. మనం మగ్గనిచ్చిన తర్వాత పోపులు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనం పోపు సామాన్లు కాసేపు మగ్గనిచ్చిన తర్వాత బాగా. ఈసారి నుండి మేము అడ్డంగా తీస్తాం ఫ్రెండ్స్ వీడియో. కెమెరా పొరపాటున పెట్టేసాం ఫ్రెండ్స్. మేము ఇప్పుడు కోపులు వేసుకుందాం ఫ్రెండ్స్. కాసేపు అలా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ బాగా. ఈ వీడియోని మీరు ఆదరిస్తారని మేము సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మేము మీకు ఇష్టమైతేనే ఒకసారి ట్రై చేయండి. హౌస్లో ఎలా ఉంటుందో మీ ఇంట్లో. అవును ఫ్రెండ్స్, ట్రై చేసిన తర్వాత బాగుంటే కామెంట్ చేయండి. తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇష్టమైతే. అవును ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడ దాకా వెళ్తున్నాం మేము తెలుసుకుంటాం. ఇప్పుడు మనం అది ఎండుమిరపకాయ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకటి తీసుకుని ఎక్కువ క్వాంటిటీలో చేస్తలేదు ఫ్రెండ్స్. అది నేను మా బ్రదర్ తిందామని చేసుకుంటున్నాం. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ మాత్రం ఇలా వస్తుందండి వీడియో. అవును ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం నుంచి మేము ఎదురు కనిపిస్తాం ఆ వీడియోలో. ఇది కుదరలేదు కూడా. అవును ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మీరేం అనుకోకండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాక ఒక కలర్ మారాక వరకు అలా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఎండుమిరపకాయ కట్ట వేసుకున్నాక బాగా కలర్ లైట్ ఎల్లో బ్రౌనిష్ కలర్ వచ్చేటట్టు బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకోవాలి. బాగా మగ్గినవాలి ఫ్రెండ్స్. నేను కరివేపాకు వేసాను ఫ్రెండ్స్. కొరియాండర్ లేదని, కొత్తిమీర లేదు ఫ్రెండ్స్. కావాలంటే మీరు వేసుకోండి, బాగుంటుంది. కొత్తిమీర చూసాను ఫ్రెండ్స్, లేదు. ఇప్పుడు రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను కొంచెం తక్కువ క్వాంటిటీ వేసాను ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ టైం కాబట్టి మా అమ్మగారు కలుపుతున్నారండి. అవును ఫ్రెండ్స్, మా మమ్మీ కలుపుతున్నారు. నెక్స్ట్ టైం నుంచి మేమే ట్రై చేస్తాం. మొత్తం కలపడం, వీడియో తీసుకోవడం, మేము కనపడతాం కూడా, వాయిస్ ఓవర్ కూడా అప్పుడు ఇస్తాం. డైరెక్ట్గానే మాట్లాడడం అన్నీ లైవ్లోనే అవుతాం. మనం ఇప్పుడు కారం చల్లుకోవాలి ఫ్రెండ్స్ ఈ మ్యాజిక్ రైస్కి. మీకు తెలిసిపోయి ఉంటుంది ఇప్పటికీ. బాగా కొంచెం ఎక్కువ వేసాను ఫ్రెండ్స్. కారం కావాలని మీరు తగ్గించుకుని వేసుకోవచ్చు మీకు నచ్చినంత వరకు. తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కల్లుప్పు కాదు ఫ్రెండ్స్, ఓన్లీ సాల్ట్. సాల్ట్ వేసుకున్నాక బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ బాగా. ఈ వీడియో బాగా వస్తుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకుంటున్నాం. బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా కదలగానే ఉంటుందని పెట్టి తిప్పుతున్నాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు నీట్గా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. అటు ఇటు మొత్తం వైట్ రైస్ కనబడకుండా చూడండి ఫ్రెండ్స్. డెలిషియస్ రైస్ రెడీ అయిపోయింది, మ్యాజిక్ రైస్. గ్రేవీ మొత్తం వైట్ రైస్కి మిక్స్ అయిపోవాలి. అవును ఫ్రెండ్స్, ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేసి మీకు నచ్చితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకు, మీ బంధువులకు గట్రా షేర్ చేయండి. అవును ఫ్రెండ్స్, ప్లీజ్
సూపర్ రైస్. బాగా వచ్చింది ఫ్రెండ్స్ రైస్, మ్యాజిక్ రైస్ అయితే. దీనికి ఒక పెరుగు తీసుకుని అది అలా కలుపుకొని, కావాలంటే నిమ్మకాయ పిండుకోవచ్చు, పిండుకోలేకపోయినా ఏం పర్లేదు. ఉల్లిపాయ తీసుకుని అది చుట్టూరు పెరుగు దానిపైన వేసుకుని చుట్టూరు కలిపిలా తింటే వంట